స్వాగతం. ముందుగా పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, బహుళపక్షం. తిథి విద్య రాత్రి 6:58, తదుపరి తదియ. నక్షత్రం జ్యేష్ఠ ఉదయం 10:36 నుంచి తదుపరి మూల. వర్షం రాత్రి 6:36 నుంచి 8:12. దుర్ముహూర్తం ఉదయం 5:44 నుంచి 7:27 వరకు. అమృత గడియలు తెల్లవారుజామున 4:12 నుంచి 5:48. రావుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. సూర్యోదయం ఉదయం 5:44, సూర్యాస్తమయం సాయంత్రం 6:39. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూస్తున్నట్లయితే, విజయం అతని పాదక్రాంతం, కాలితో పరీక్షలు రాసి డిస్టింక్షన్లో ఉత్తీర్ణత, మహారాష్ట్రలోని ఓ దివ్యాంగ విద్యార్థి ఘనత ఇది అంటూ ఆ వివరాలు ఇచ్చారు. దిద్దుకోలేని నిర్లక్ష్యం, ఇంటర్ మూల్యాంకనంలో కొందరు అధ్యాపకులు ఇష్టారాజ్యం అంటూ వార్తించారు. జవాబులు సవ్యంగా రాసిన మార్కులు రాక విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. పునఃపరిశీలనకు 48,000 మంది దరఖాస్తు చేశారట. మరో 2,000 మంది రికౌంటింగ్ కు విజ్ఞప్తి చేశారట. ఇంటర్ బోర్డుకు ఫిర్యాదులు వెల్లువెత్తాయని చెప్పేసి వార్తించారు. అలాగే అదరగొట్టిన హైదరాబాద్, ఐపీఎల్ ఫైనల్ కు దూసుకెళ్లిన సన్ రైజర్స్ క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్ పై విజయం సాధించింది. జూన్ 27 నుంచి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ మొదలు కానుందంటూ మరో వార్తిచ్చారు. బీటెక్ సీట్ల భర్తీకి 3 విడతల ప్రవేశాలు, చివరి విడత తర్వాత కన్వీనర్ ఆధ్వర్యంలోనే సైడ్లింగ్. ఈసారి బ్రాంచ్ మారిన బోధన రుసుములకు అర్హులే వెబ్సైట్ ప్రవేశాల కమిటీ నిర్ణయం తీసుకుందట. మేడిగడ్డకు కొత్త సమస్యలు వచ్చాయంటూ మేడిగడ్డ బ్యారేజ్ ఎగువ ప్రాంతంలో 20 పియర్ వద్ద బయటపడిన బుగ్గ, 7వ బ్లాక్ ప్రాంతంలో భారీ బుగ్గ, మరికొన్ని చిన్నవి కూడా తాత్కాలిక మరమ్మతులు వెలుగులోకి వస్తున్నాయి. పూడ్చివేసిన ఇంజనీరింగ్ అధికారులు అని చెప్పేసి చెప్తున్నారు. కన్నెపల్లి పంప్ హౌస్ కు నీటి మళ్లింపుపై దృష్టి, ప్రత్యామ్నాయాలపై బీఓసీఈ సమావేశంలో చర్చ. 3 గంటల వ్యవధిలో తండ్రి కూతుళ్ల మృతి, అదనపు కట్నం వేధింపులతో కుమార్తె ఆత్మహత్య, గుర్తు తెలియని వాహనం ఢీకొని తండ్రి దుర్మరణం చెందారట. భాజపా పిటిషన్ పై విచారణ జూన్ 4 వాయిదా వేశారు. విద్యుత్ స్తంభం మీద పడి 3 ఏళ్ల చిన్నారికి విరిగిన కాళ్లు, అత్యవసర శస్త్రచికిత్స అవసరమన్న వైద్యులు. ఆర్టీసీ బస్సు కారు ఢీకొని 3 యువకులు దుర్మరణం చెందారు. హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుందట. ఆస్ట్రేలియాలో షాద్ నగర్ వాసి అనుమానాస్పద మృతి, అదృశ్యమైన 5 రోజులకు సముద్రంలో మృతదేహం లభ్యమైందట. వేకువనే వచ్చి వరుసలో నిల్చొని పచ్చి రొట్టె విత్తనాల కోసం కామారెడ్డి జిల్లాలో అరుగొండ ప్రాథమిక వ్యవసాయం అంటూ వార్తించారు. అలాగే ఇండియా కూటమితోనే సర్వతోముఖాభివృద్ధి, పంజాబ్ ఎన్నికల ప్రచారంలో బట్టి విక్రమార్క మాట్లాడారట. కబ్జా చేరలో దేవుడి మాన్యాలు, ఏకంగా 19,000 ఎకరాలపై వ్యాజ్యాలు, కేసులను వేగంగా తేల్చడంపై ప్రభుత్వం దృష్టి, దేవాదాయ ట్రైబ్యునల్ బలోపేతానికి కసరత్తు చేస్తుందట. ఇవి ఈనాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. ఆవిర్భావ వేడుకలకు ఈసీ అనుమతి ఇచ్చిందట. సికింద్రాబాద్ పర్యటక గ్రౌండ్ లో వేడుకలు, పండుగను తలపించేలా ఏర్పాట్లు, అధికారులతో సమీక్షలో సీఎస్ శాంతకుమారి తెలిపారట. వెబ్ కాస్టింగ్ హైజాక్, చంద్రబాబు చేతిలో ఆన్ ఆఫ్ బటన్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్లలో టీడీపీ కార్యకర్తలు, ప్రైవేట్ ఏజెన్సీ ముసుగులో దారుణ అక్రమాలు, ఈసీ చేతిలో భద్రంగా ఉండాల్సిన సమాచారం చిన్నబాబు చేతికి, ఎమ్మెల్యే పిన్నెల్లిపై తాజాగా మరో అక్రమ కేసు అని చెప్పేసి చెప్తున్నారు. మేడిగడ్డ ఎగువన జియో ట్యూబ్ కట్ట నీటిని కన్నెపల్లి పంప్ హౌస్ కు మళ్లించి లిఫ్ట్ చేయాలన్న నిర్ణయం, ఆ కట్ట తీరును బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్లకు వివరించిన ప్రైవేట్ సంస్థ అంటూ మేడిగడ్డ కింద అగాధం అని చెప్పేసి వార్తించారు. అన్ని వైద్య కళాశాలలో ఈడబ్ల్యూఎస్ కోటా, రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయం, ఎన్ఎంసీ ఆదేశాల మేరకు ఈ ఏడాది నుంచి అమలు. ప్రభుత్వ కాలేజీలోనూ అన్ని ఎంబీబీఎస్ సీట్లలో 10% కేటాయింపు, ప్రైవేట్ కాలేజీల్లోనూ సగం కన్వీనర్ కోట సీట్లలో 10% ఈడబ్ల్యూఎస్కి. ఇప్పటి వరకు 7 కాలేజీలోని 103 సీట్లు మాత్రమే వారికి. తాజా ప్రతిపాదన అమలైతే ఈ కేటగిరీలో అదనంగా 350 సీట్లకు ఛాన్స్ ఉందని చెప్పేసి చెప్తున్నారు. జూన్ 27 నుంచి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ జరగనుంది. అదే రోజు నుంచి ఫార్మసీ కౌన్సిలింగ్ కూడా జరుగుతుందట. తొలి దశ సీట్లు కేటాయింపు జూలై 12న. జూన్ 8 నుంచి ఈసెట్ కౌన్సిలింగ్. మళ్ళీ సుర్రుమన్న సూర్యుడు అంటూ ఆ వివరాలు ఇచ్చారు. మల్లారెడ్డి ఆక్రమణల కూల్చివేత, బొమ్మ రాసిపేటలో మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన అక్రమ నిర్మాణాలను పంచాయతీరాజ్ శాఖ అధికారులు శుక్రవారం కూల్చివేశారట. మండుతున్న కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఏ కూరగాయ చూసినా పావు కేజీ కనీసం రూపాయలు 10 నుంచి రూపాయలు 20 పలుకుతుంది.
నేడే 6వ దశ పోలింగ్ 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్సభ స్థానాలతో పాటు ఒడిశా అసెంబ్లీ సీట్లకు శనివారం పోలింగ్ జరగనుందట. అలా ఆదేశాలు ఇవ్వలేం. పోలింగ్ బూత్ల వారీగా ఓటింగ్ శాతాన్ని బహిర్గతం చేసేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పిందట. దేశ అభివృద్ధి కోసమే మూడోసారి బీజేపీని వరుసగా మూడోసారి గెలిపించాలని మోదీ కోరారని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. సూపర్ సన్ రైజర్స్ రెండో క్వాలిఫైర్లో రాజస్థాన్ పై నెగ్గి ఐపీఎల్ ఫైనల్లోకి హైదరాబాద్ వెళ్ళింది. ఆ వివరాలు ఇచ్చారు. మండుతున్న కూరగాయల ధరలు, రాష్ట్రంలో తగ్గిన సాగు విస్తీర్ణం, పెరిగిన రవాణా ఖర్చులు హైదరాబాద్లకు ఇతర రాష్ట్రాల కూరగాయలే ఆధారం అవుతున్నాయట. నర్సింగ్ ఆఫీసర్లకు త్వరలో జీతాలు ఇవ్వనున్నామంటూ డిఎంఏ వాణి వెల్లడించారట. పాలమూరులో భారీ వర్షం తడిసిన 23,000 బస్తాల ధాన్యం. ఎరువుల విత్తనాలు సరఫరాలో సమస్య రావద్దు, అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు ఇచ్చారట. విత్తన కంపెనీల గతేడాది బకాయిలను తీరుస్తామని వెల్లడించారట. సవాళ్లను ఎదుర్కొనేలా శిక్షణ సామర్థ్యం పెంచాలి, సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ తెలిపారట. టీపీసీసీ లీగల్ సెల్ కన్వీనర్గా రత్నారెడ్డి, ఈసీ అనుమతి వచ్చింది, విస్తృత ఏర్పాట్లు చేయండి అంటూ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలపై సీఎస్ శాంతికుమారి ఆదేశాలు ఇచ్చిందట. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కేసు, తన భూమిని కబ్జా చేశాడని బాధితుడు ఫిర్యాదు చేశారట. జేడీమెట్ల భూ వివాదంలో మల్లారెడ్డికి చుక్కెదురు, ఉపశమన ఆదేశాలు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ. మల్లారెడ్డి అక్రమ నిర్మాణాలు కూల్చివేత, చెరువును ఆక్రమించి ప్రహారీ నిర్మించారనే ఆరోపణలు. స్థానికుల ఫిర్యాదుతో అధికారులు చర్యలు తీసుకున్నారట. ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా 27న విచారిస్తామన్నది ఢిల్లీ హైకోర్టు. జూన్ 27 నుంచి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్, 50 మంది నకిలీ వైద్యులు పట్టువేత జరిగింది. అలాగే ఇంజనీరింగ్ కాలేజీలో అక్రమ డొనేషన్లను అరికట్టాలి అంటూ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మాట్లాడారట. ఓయిలో 5 ఎంఏ కోర్సులు రద్దు, ఏసీఏ అంబుడ్స్మన్గా జస్టిస్ ప్రవీణ్ కుమార్. అన్ని వైద్య కళాశాలలో ఈడబ్ల్యూఎస్ కోటా. ఆ వివరాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే 27న స్పెషల్ క్యాజువల్ లీవ్, సిఇఓ వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరిగే ఈ నెల 27వ తేదీన ప్రత్యేక సాధారణ సెలవు రోజుగా పరిగణించాలని ఎన్నికల సంఘం నిర్ణయించిందట. హైదరాబాద్పై బీజేపీ కాంగ్రెస్ కుట్ర, యూటీ లేదా ఉమ్మడి రాజధాని చేసేందుకు యత్నాలు, బోనస్ ఇవ్వమని అడిగితే రైతులు మొరుగుతున్నట్లు. జూలైలో రైతులతో కలిసి అసెంబ్లీని ముట్టడిస్తాం. పట్టభద్రులు ఎన్నికల సమీక్షలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. అలాగే నేడే 6వ దశ పోలింగ్ అంటూ ఆ వివరాలు ఇచ్చారు. 100 మందికి పైగా సజీవ సమాధి, కబలించిన కొండ చర్యలు వివరాలు ఇచ్చారు. వలపు వల విసిరి చర్మం వలిచి ముక్కలుగా నరికి బంగ్లాదేశ్ ఎంపీ అనుర్వల్ అజీమ్ అన్నరాను దారుణంగా చంపిన నిందితులు. 4 తర్వాత 3 రోజుల్లో ప్రధాని ఖరారు అంటూ ఎన్నికల మా కూటమిది విజయం అంటూ జయరాం రమేష్ మాట్లాడారట. అబద్ధాల వ్యాప్తికి దేవుడు దూతను పంపుతాడా? ప్రధాని మోదీ వ్యాఖ్యలపై మమత ఎద్దేవా చేశారు అనే అంశాన్ని ఇచ్చారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. 20వ పిల్లర్ ముందు గొయ్యి, మేడిగడ్డ 16వ నంబర్ గేటు ఎత్తగా భారీ శబ్దం వచ్చిందట. దాంతో పాటే ఈ గొయ్యి ఏర్పడిందని అంచనాలట. లోపల 4 మనుషులు పట్టే పరిమాణం. గేట్లు ఎత్తేప్పుడు మరిన్ని గొంతులకు అవకాశం. దీర్ఘకాలం జియో ట్యూబ్ మన్నిక. ఇప్పటికే బ్రహ్మపుత్ర బేసిన్లో వినియోగం. తరలింపు అమెరికా మరమ్మత్తు సులువు. చీఫ్ ఇంజనీర్లకు వివరించిన సంస్థ. ఫైనల్లోకి రైస్ మూడోసారి. ఐపీఎల్ ఫైనల్స్కి సన్ రైజర్స్. క్వాలిఫైర్ 2లో రాజస్థాన్పై విజయం సాధించింది. వికెట్ల వేటలో మెరిసిన షాబాజ్, అభిషేక్ శర్మ. పాయింట్ల పట్టికలను టాప్ 2లో జట్లే ఫైనల్లోకి. రేపే తుది 4 కోలకత్తాతో అమితుమి అంటూ వార్తిచ్చారు. అందరి చూపు ఢిల్లీపైనే. దేశవ్యాప్తంగా నేడు 6వ దశ పోలింగ్. 6 రాష్ట్రాలు, 2 యూటీలోని 58 సీట్లకు. ఢిల్లీ, హర్యానాలోని అన్ని స్థానాల్లో, యూపీలో 14, బీహార్, బెంగాల్లో 8 చోట్ల ఓటేనున్న 11 కోట్ల మంది ప్రజలు. బీహార్లో కుల సమీకరణ, హర్యానాలో బీజేపీకి విషమ పరీక్ష. పాక్ శక్తి ఏమిటో చూసొచ్చేలా వీసా లేకుండానే అక్కడ పర్యటించా. ఇది ఒకప్పుడు మా దేశం అనేని చెప్పా. ఉగ్రవాదులను అంతం చేస్తే భారత్లో కొందరికి బాధ ఎందుకు అంటూ మోదీ మాట్లాడారట. అసలు ధరకు 3 రేట్లు, 19 కోట్లకు, కొన్ని 53 కోట్లకు అమ్మకం.
తమిళనాడు విద్యుత్ సంస్థలతో అందాని బొగ్గు కుంభకోణం ఆధారాలు ఇవిగో అంటూ బయటపెట్టిన ఫైనాన్షియల్ టైమ్స్ సుప్రీంలో కేసును సత్వరం చేపట్టాలి. సీజేకు 21 అంతర్జాతీయ సంస్థలు లేఖ రాశారట. ఆగని ఫ్రీలాన్స్ దందా నమ్మించి వంచిస్తున్న రియల్ సంస్థలంటూ హెడ్లైన్గా హైలైట్ చేసి ఇచ్చారు. దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. రూపాయలు కోట్లు వసూలు చేసిన బీంచానా ఎత్తేస్తున్న వైన్యం, భూముల కొనుగోలులోనూ గొలుసు కట్టు స్కీమ్లు, మరిన్ని రాయితీలు ఇస్తామని ఆకర్షించే యత్నాలు, నమ్మి సమిధిలవుతున్న మధ్యతరగతి కుటుంబాలు, రేరా వచ్చిన గత ఏడేళ్లలో కఠిన చర్యలు కరువు, ప్రజలు మోసపోయాక తీరిగ్గా కేసులు, అరెస్టులు, నెల-2 నెలల్లోగా అక్రమాలు బయటకు, బాధ్యతలు నిలదీస్తే కోర్టులో తేల్చుకోవాలని సలహా ఇస్తున్నారట. ఉత్సవాలకు ఓకే, రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు ఈసీ ఓకే చెప్పింది. జూన్ 2న పరేడ్ గ్రౌండ్లో వేడుక జరపనున్నారు. దీనికి సోనియాకు సన్మానించనున్నారు. రేపు లేదా ఎల్లుండి ఢిల్లీ వెళ్లి ఆహ్వానించనున్నారు సీఎం రేవంత్. రాష్ట్ర గేయం తెలంగాణ తల్లి విగ్రహం చిహ్నం ఆవిష్కరించనున్నారట. డిసెంబర్ 9 కటాఫ్ తేదీ. అసలు వడ్డీ కలిపి ₹2 లక్షల వరకు, దంపతులకు 2 లక్షలు. ఈ నెల 19 వరకున్న బకాయిల వివరాలు సేకరణ, రుణ సమాచార సేకరణకు బ్యాంకులకు ప్రొఫార్మా, రుణమాఫీకి సిద్ధమవుతున్న మార్గదర్శకాలు అని చెప్పేసి చెప్తున్నారు. సంపన్నులపై 2% పన్ను అంటూ మరో వార్తని ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. ₹10 కోట్లకు పైగా నికర సంపదపై ఏటా వారసత్వం సంపద మీద 33% వేయాలట. బిలియనీర్లలో అత్యధికులు అగ్రకులాల వారి. పన్నుతో జీడీపీలో 2.73% మేర ఆదాయం. ఈ సొమ్ము పేదలు, మధ్యతరగతికి పంచాలి. సామాజిక రంగాల్లో పెట్టుబడులు పెంచాలి. థామస్ పికెటీ తదితర ఆర్థికవేత్తలు సిఫారసు చేశారట. సచివాలయం పార్కింగ్ నమూనా ఖరారైంది అంటూ ఆ వివరాలు ఇచ్చారు. ఒకవైపు మల్టీపర్పస్, 2 వైపులా సోలార్ రూప్ టాప్లు ఏర్పాటు, ఉత్పత్తియే విద్యుత్ సెక్రటేరియట్కే అంచనా ₹40 కోట్లకు పెంపు, ఆంధ్రజ్యోతి కథనంతో కదలిక అని చెప్పేసి చెప్తున్నారు. భూ సర్వేపై కదలిక, ల్యాండ్ రికార్డ్ కమిషనర్ కార్యాలయం ప్రణాళిక వేస్తుందట. ఎన్ని నిధులు కావాలి, ఎందరు సిబ్బంది అవసరం, సర్వేకు పట్టే కాలం ఎంత, తలెత్తే ఇబ్బందులు ఏమిటి, సమగ్ర అంచనాలతో నివేదిక రూపకల్పన, సర్వేకు 300 కోట్లు కేంద్రం నుంచి పొందే ఆలోచన, 2025-26 నాటికి పూర్తి చేయాలన్న కేంద్ర ప్రభుత్వం, 10 ఏళ్ల కిందటే ₹83.85 కోట్లు మంజూరు, గత ప్రభుత్వం ఖర్చు చేసింది కేవలం ₹2.65 కోట్లే అని చెప్పేసి చెప్తున్నారట. పనులు చేసి పడిగాపులు, గత ప్రభుత్వం హయాంలోని వాటికి అందని బిల్లులు, బోరుమంటున్న మన ఊరు మనబడి కాంట్రాక్టర్లు, లక్షలు పెండింగ్లో ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారట. చేసిన అప్పులు తీర్చలేక చితికిపోతున్నామని ఆవేదన. అప్పుల ఊబిలో బల్దియా రుణభారం 6,530 కోట్లు. బీఆర్ఎస్ సర్కార్ నిధులు ఇవ్వకపోవడంతో అప్పులు, ఆర్థిక ఇబ్బందులతో నేడు వేతనాలే ఇవ్వలేని దుస్థితి. ఈ నెల 18 నుంచి పనులు నిలిపివేసిన కాంట్రాక్టర్లు అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. 50 మందిలో కవిత ఒక్కరే మహిళ. చట్టాల్లో మహిళకు వెసులుబాట్లు, వాటి ఆధారంగా బెయిల్ ఇవ్వండి. ఢిల్లీ హైకోర్టులో కవిత తరపున న్యాయవాది అట. మోసపోతే గోసపడతారని చెప్పాం, అయినా మార్పు కావాలని కాంగ్రెస్ను గెలిపించారు. హత్య రాజకీయాలకు తెరతీసిన రేవంత్ సర్కార్ ఉచిత బస్ హామీ తప్ప ఇంకేమీ చేయలేదంటూ కేటీఆర్ తెలిపారట. జగన్ పాలన మహిళల భద్రతకు పట్టిన చీడ అంటూ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాట్లాడారట. విద్యుత్ షాక్తో జేఎల్ఎం మృతి చెందారు. అలాగే 271 కిలోల నిషేధిత పత్తి విత్తనాలు పట్టివేత జరిగింది. మహబూబానగర్ జిల్లాలో 2 అరెస్ట్ చేశారట. ఆదిలాబాద్ నకిలీ విత్తనాల మూట గుట్టురట్టు, ₹20 లక్షల విలువైన విత్తనాలు స్వాధీనం, 3 అరెస్ట్ చేశారట. అతి వేగానికి 3 స్నేహితులు బలి అయ్యారు. ఆర్టీసీ బస్ కార్డి 3 దుర్మరణం. రంగారెడ్డి జిల్లా రానుంతల గేటు దగ్గర ప్రమాదం. పాలమూరు జిల్లాలో బైక్ లారీ ఢీ 2 మృతి. అసలు ధరకు 3 రేట్లు, ₹19 కోట్లకు కొని 53 కోట్లకు అమ్మారు. అందానిపై బొగ్గు కుంభకోణం బయటకు. ఫాక్స్ శక్తి ఏంటో చూసానులే. వీసా లేకుండానే అక్కడ పర్యటించి అక్కడి విలేకరులు అడిగితే ఇది ఒకప్పుడు మా దేశమేనని చెప్పా. మణిశంకర్ అయ్యర్ ఫాక్ బాంబు వ్యాఖ్యలపై పరోక్షంగా మోదీ ఫైర్. చర్మాన్ని వలించి శరీరాన్ని ముక్కలు చేసి అతి దారుణంగా బంగ్లాదేశ్ ఎంపీ హత్య అంటూ ఆ వివరాలు ఇచ్చారు. సుధామూర్తి సోదరుడు శ్రీనివాస్ కులకర్ణికి ఖగోళ శాస్త్రంలో ప్రతిష్టాత్మకంగా పురస్కారం లభించిందట. పరువు నష్టం దావాలో మేధా ఫట్కా దోషి. ఢిల్లీ కోర్టు తీర్పు. 24 ఏళ్ల క్రితం కేసు పెట్టిన వికే సక్సేనా
అలాగే బీహార్లో కుల సమీకరణం 8 స్థానాలకు నేడు పోలింగ్, బరిలో 86 మంది అభ్యర్థులు ఉన్నారట. భారత వైద్య విద్యార్థులకు ఫిలిప్పీన్స్ శుభవార్త అంటూ ఆవిర్భావించారు. పూణె నిందితుడు తండ్రితో పాటు 5గురు కస్టడీ తీసుకున్నారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలను కూడా చూద్దాం. ఫైనల్లో హైదరాబాద్ ఆ వివరాలు ఇచ్చారు. ఎటకెలకు గురుకుల పీఈటీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయట. 29 నుంచి జూన్ 4 వరకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అనేది కొనసాగుతుందట. జూన్ 27 తర్వాత వెబ్సైట్ కౌన్సిలింగ్. తుఫాన్గా మారనున్న వాయుగుండం ఈశాన్య రాష్ట్రాలకు వర్ష సూచన. ఒడిశా, బెంగాల్, బంగ్లాదేశ్ పై రేమల్ తుఫాన్ ప్రభావం. ఆదివారం తీరం దాటి అవకాశం ఉందని చెప్పేసి వెల్లడించారు. సిడ్నీలో షాద్నగర్ యువకుడు మృతి. 4 రోజుల క్రితం అదృశ్యం. సముద్ర తీరంలో విగత జీవిగా అరవింద్ అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. 889 మంది అభ్యర్థులు, 58 స్థానాలు. 6వ దశ ఎన్నికలకు పోలింగ్ నేడు. 6 రాష్ట్రాలు, 2 యూటీల్లో ఎన్నికలు. బరిలో మనోహర్ లాల్ ఖట్టర్, వెనక గాంధీ, మహబూబ్ ముఫ్తీ తదితర ప్రముఖులు. 21న ఓటు హక్కు ఉన్న వారికి సెలవు అంటూ ఆవిరాలు ఇచ్చారు. జూన్ 30 వరకు విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు. సామాన్య భక్తుల సౌకర్యార్థం టీడీడీ నిర్ణయం తీసుకుందట. రైత నారిగోస అంటూ ప్రధాన వార్త ఇచ్చారు. అన్నదాతకు శాపంగా ప్రభుత్వం నిర్లక్ష్యం అవుతుంది. ఎర్రటి ఎండలో రైతులు క్యూ కడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విత్తనాలకు కొరత. అందుబాటులో ఉంచని కాంగ్రెస్ సర్కార్. అన్నదాతకు తప్పని పడిగాపులు. విత్తన మేళల్లో పలు చోట్ల గందరగోళం. తెలంగాణ సోనా ఆర్ఎన్ఆర్కు డిమాండ్. విత్తనాలు దొరక రైతన్న అగచాట్లు పడుతున్నారట. అన్నదాతలే అక్కడ అడ్డా కూలీలు. రాష్ట్రంలో కుట్టుపన్న వ్యవసాయం వెక్కిరిస్తున్న కరెంటు, సాగునీటి ఇబ్బందులు వేధిస్తున్న బ్యాంకులు, ఫైనాన్స్ వ్యాపారాలు. ఆర్థిక అష్టదిగ్బంధంలో అన్నదాతలు ఉపాధి కోసం తప్పని వలసలు అంటున్నారు. సర్కారు వారి పాట అమ్మకానికి భూములు. నిధుల సమీకరణపై సర్కారు కసరత్తు. బుద్వేలలోని 75 ఎకరాలకు అర్రాస్ రూపాయలు 4,000 కోట్ల సమీకరణమే లక్ష్యం. దశల వారీగా మరిన్ని భూములకు స్కెచ్ అంట. మా వాళ్లతో కొట్టిస్తాం, సస్పెండ్ చేయిస్తాం. ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్పై మహిళలు జూలుం. చుట్టం కోసం బస్సు ఆపాలని పట్టు. ప్రయాణికులు ఒప్పుకోకపోవడంతో ఆపకుండా ముందుకు పోనిచ్చిన డ్రైవర్. ఆపకపోవడంతో మహిళలు శివాలు నోటుకొచ్చినట్లు తిట్లు. దురుసు ప్రవర్తన. చివరికి పోలీస్ స్టేషన్కు పంచాయతీ. నకి రేఖలలో తలపోటు వ్యవహారం అని చెప్పేసి వార్తించారు. జీతాలు లేక ఒత్తిడి. 104 డ్రైవర్ అటన్మరణం. విధుల్లో ఉండగానే గుండెపోటు. దవాఖానాలో సిపిఆర్ చేస్తుండగానే మృతి. 5 నెలలుగా వేతనాలు రాక మానసిక క్షోభ. జిల్లా వైద్యాధికారి వేధింపులతోనే మృతుడి బంధువులు, తోటి ఉద్యోగులు చెప్తున్నారు. 2న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ. రాష్ట్ర అధికారిక గీతంగా జయ జయ హే తెలంగాణ. మార్పులతో అధికారిక చిహ్నం విడుదల. ఘనంగా ఏర్పాట్లు. ముఖ్య అతిథిగా సోనియా గాంధీ రానున్నారట. సర్కారు వారి పాట అమ్మకానికి భూములు. నిధుల సమీకరణపై సర్కారు కసరత్తు అంటూ ఆవిర్భావాలు ఇచ్చారు. తులం మినుము ఇవ్వరు. హామీలు అమలు చేయని సీఎం రేవంత్ రెడ్డి. ఆడబిడ్డలకు 1,00,000 తుల బంగారం బాకీ. బోనస్ పేరుతో కాంగ్రెస్ బోగస్ డ్రామాలు. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలేవి. రాష్ట్రం దివాలా తీసిందని సీఎం అంటారా? అటు 10 ఏళ్ల నిజాం, ఇటు 6 నెలల అబద్ధం అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. క్యాబినెట్ బెర్త్కు పైరవీలు అంటూ మరో వార్తని నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. ఎంపీ ఫలితాలతో పదవుల ముడి. ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్కు ప్రాతినిధ్యం కరువు. ప్రాతినిధ్యం ఉన్న జిల్లాలకే అవకాశం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలో 4గురికి అవకాశం ఉంటుందని సీఎం హింట్. పాలమూరు ఫలితంతో మక్తాల్కు లింకు. పైరవీలో అస్సాం పార్టీ నేతలు బిజీ అని చెప్పేసి చెప్తున్నారు. ఇష్ట రాజ్యంగా ధాన్యం కట్టింగ్. ఆన్లైన్ వివరాలు నమోదులో జాప్యం. రాఘవపేట ఐకేపీసీసీ నిర్వాహకులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. వడ్లు చెరువులో పారబోస్తాం. 20 రోజులైన గింజ కొనలే. ఎమ్మెల్యే అనుచరులు కేటాయించిన కొనుగోలు సెంటర్ ఇన్ఛార్జిని మార్చాలి అంటూ మంచిర్యాల జిల్లా పోతన్పల్లి రైతులు డిమాండ్ చేశారట. ఆగని నకిలీ విత్తన దందా. ఆదిలాబాద్ నకిలీ విత్తన తయారీ కేంద్రం గుట్టు రట్టయింది. జాచాలలో 2.21 క్వింటాలు నకిలీ విత్తనాలు పట్టివేత. తాండూర్, బెజ్జూర్లో 95 కిలోలు స్వాధీనం చేసుకున్నారట. మల్లేష్ హత్యకు రాజకీయ సంబంధం లేదు అంటూ నాగర్ కర్నూలు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారట. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూద్దాం. ఈనాడులో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ఏకరూప దుస్తులు సకాలంలో అందించాలి అంటూ వార్తిచ్చారు. దీనికి సంబంధించిన వివరాలు ఏంటో చూద్దాం. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఏకరూప దుస్తులను సకాలంలో అందించాలని చెప్పేసి ప్రణాళికతో పనిచేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ అధికారులకు ఆదేశించారట. దుస్తులను కుట్టే బాధ్యత మహిళా సంఘాలకు అప్పగించగా డిచ్పల్లిలోని మహిళా శక్తి కుట్టు కేంద్రాన్ని కలెక్టర్ శుక్రవారం సందర్శించారట. ఎంజీఎం ఆసుపత్రిలో ఘటన, జీజీహెచ్లో తనిఖీ, విద్యుత్ సౌకర్యాలపై అధికారులు ఆరా తీశారట. వరంగల్లోని ఎంజీఏ ఆసుపత్రిలో విద్యుత్ సరఫరాలో 5 గంటలు అంతరాయం ఏర్పడిన ఘటన పెద్ద దూమరమే లేపింది. సమస్య ఏర్పడిన సందర్భంలో జనరేటర్లు కూడా పనిచేసే స్థితిలో లేకపోవడంతో విమర్శలకు దారితీసింది. పునరుద్ధరణ చర్యలు కూడా ఆలస్యం కావడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. వైద్య శాఖ మంత్రి దీనిపై స్పందిస్తూ ఆ ఆసుపత్రిలో జరిగిన ఘటనపై విచారణకు ఆదేశిస్తూనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసుపత్రిలో పరిస్థితి ఏంటనేది పరిశీలన చేయాలని చెప్పారట. పాలిసెట్కి 625 మంది విద్యార్థులు హాజరు కాలేదని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమైపోయాయి. జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. 38 పరీక్ష కేంద్రాల్లో ఉదయం నిర్వహించిన ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలకు 3662కు గాను 3355 మంది విద్యార్థులు హాజరయ్యారట. పశు వైద్య సేవలు ఉపయోగించుకోవాలి అంటూ మరోవారు తెచ్చారు. మూగ జీవాలకు అత్యవసర వైద్యం కోసం అందిస్తున్న 1962 అంబులెన్స్ వైద్య సేవలను పశు పోషకాలు ఉపయోగించుకోవాలని అంబులెన్స్ స్టేట్ ప్రాజెక్ట్ మేనేజర్ డాక్టర్ బగీష్ మిశ్రా సూచించారట. డిచ్పల్లి ఎంపీపీ, వైఎస్ ఎంపీపీ పదవులు కాంగ్రెస్ వంశమంటూ వార్తించారు. డిచ్పల్లి ఎంపీపీ, వైఎస్ ఎంపీపీ పదవులకు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. బాలికపై దాడి కేసులో పురోగతి. ఎడపల్లిలోని బాలికపై దాడి చేసిన, తీవ్రంగా గాయపరిచిన కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. జానకిపేట్ శివార్లోని నిజాంసాగర్ కాలువ గట్టుపై తీవ్ర గాయాలతో పడి ఉన్న ఓ అమ్మాయిని పోలీసులు నిజామాబాద్ దవాఖానాలో చేర్పించే విషయం తెలిసిందే. చట్టాలపై అవగాహన పెంచుకోవాలి. నూతన నేర న్యాయ చట్టాలపై పోలీస్ సిబ్బంది అవగాహన పెంచుకోవాలని అదనపు డీసీపీ తెలిపారట. సర్వే పూర్తి, పనులు ప్రారంభం ఎప్పుడు అంటూ మరో వార్తని ఈనాడులో హైలైట్ చేసి ఇచ్చారు. హెచ్ఎంబి రోడ్డు విస్తరణకు సర్వే పూర్తయి 2 ఏళ్లు కావస్తుంది. ఈ రోడ్డుకు జాతీయ రహదారి నంబర్ 765 నామకరణం చేశారు. మొదటి విడతలో హైదరాబాద్ నుంచి మెదక్ వరకు 3 ఏళ్ల కిందట పనులు పూర్తయ్యాయి. రెండో విడతలో మెదక్ నుంచి బోధన్ వరకు పనులు సాగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న రోడ్డుకు ఇరువైపులా 50 అడుగుల మేర విస్తరణ చేయనున్నారు అని చెప్పేసి జిల్లాలోని ఎల్లారెడ్డి, బాన్స్వాడ డివిజన్లోని భూసేకరణకు సర్వే పూర్తి చేశారు. భూమి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. పల్లె ప్రగతిపై క్షేత్రస్థాయిలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గత ప్రభుత్వం చేపట్టిన పనులపై ప్రభుత్వం నివేదిక కోరింది. పంచాయతీ అధికారుల క్షేత్రస్థాయిలో పర్యటించి పనులు పరిశీలిస్తున్నారు అనే అంశాన్ని ఇచ్చారు. పెద్ద రామ్ మందిర్ కొనేరు శుద్ధి అభినందనీయం. జిల్లా కేంద్రం బ్రహ్మపురి పెద్ద రామ్ మట్టం ప్రాంగణంలోని పురాతన పుష్కరిణి పేరుకపోయిన రైతు చెత్తను తొలగించేందుకు ముందుకు వచ్చిన భక్తులు కొండ శక్తి ప్రసాద్ వారి స్నేహితుల బృందం అభినందనీయులని దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ సుప్రియ అన్నారట. నేడు సన్నాహక సమావేశం అభ్యుదయ మహాకవి శ్రీశ్రీ వర్ధంతి సందర్భంగా వచ్చే నెల 15న సభను నిర్వహించనున్నట్లు ఇందూరు కవి కళాకారులు ప్రజా సాంస్కృతిక ఐక్య వేదిక కన్వీనర్ శిల్పా లింగం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారట. మొక్కలు కాలిపోతున్నాయి. హరితారంలో భాగంగా గ్రామంలో నాటిన మొక్కలు రక్షణ లేకుండా పోయింది. రైతులు పంట పొలాలు కోతలు పూర్తవగానే వరి కొయ్యలకు నిప్పు పెట్టడంతో ప్రధాన రహదారి వెంబటి ఉన్న మొక్కలు కాలిపోతున్నాయట. రెండో రోజు కొనసాగిన దాడులు. మొదటి రోజు హోటళ్లు శుభ్రతపై దృష్టి సారించిన నగరపాలక సంస్థ శుక్రవారం రెండో రోజు ప్లాస్టిక్ కవర్లపై అధికారులు దృష్టి పెట్టారట. మూల్యాంకన వేతనం ఇప్పించాలని వినతి. జిల్లాలోని మార్చి 2024లో జరిగిన ఇంటర్మీడియట్ మూల్యాంకన వేతనం ఇప్పించడంతో పాటు ప్రాక్టికల్ రెమ్యునరేషన్ సైతం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని టీపీఎల్ఎఫ్ ప్రతినిధులు డిఐఈఓ రవికుమార్ శుక్రవారం వినతి పత్రం అందజేశారట. ఖాళీ సీట్లకు దరఖాస్తులు ఆహ్వానం. డిచ్పల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి ఏడాది 2024-25 విద్యా సంవత్సరంలో ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ వొకేషనల్ గ్రూపులో సీట్లు మిగిలాయట. సకాలంలో పాఠ్య పుస్తకాలు అందించాలి అంటూ ప్రభుత్వ బడిలో చదివే విద్యార్థులకు సకాలంలో పాఠ్య పుస్తకాలు ఏకరూప దుస్తులు అందించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మహేష్ ఆధ్వర్యంలో విద్యాశాఖ సూపరింటెండెంట్ మురళికి శుక్రవారం తెలిపారట. ఆసుపత్రికి షోకేజ్ నోటీసులు. ఇటీవల ఆసుపత్రిలో ఓ వివాహిత గర్భసంచి తీసేసిన విషయంలో జిల్లా పాలనాధికారి స్పందించారు. జిల్లా కేంద్రంలోని కిల్లారోలో ఉన్న షాహీన్ ఆసుపత్రిని షోకేజ్ నోటీసులు జారీ చేశారట.
ప్రయాణికుల శ్రేయస్తే ఆర్టీసీ ధ్యేయమంటూ కరీంనగర్ జోన్ ఈడీ వినోద్ కుమార్ తెలిపారట. జోన్ అధికారులతో సమావేశమైన ఈడీ వినోద్ కుమార్ అంటూ ఆ వివరాలు ఇచ్చారు. ఇవి ఈనాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఇప్పుడు సాక్షిలో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూద్దాం. సమాంతర వ్యవస్థ జకరన్పల్లి మండలం మనోహరాబాద్లో వాల చట్టం ఉల్టా. వీడీసీ ఆధ్వర్యంలో ఇసుక రిచ్లు సృష్టి, ఇష్టం వచ్చినట్లు తోడేసిన వైద్యం, రోడం వాగు నుంచి భారీగా అక్రమ రవాణా, తమకేం తెలియదన్నట్లు వ్యవహరిస్తున్న యంత్రాంగం అని చెప్పేసి చెప్తున్నారు. వేట సాగుతుంది, ఎస్ఆర్ఎస్లో వలకు చిక్కుతున్న పెద్ద చేపలు, హర్షం వ్యక్తం చేస్తున్న జాలరులు అని చెప్పేసి చెప్తున్నారు. 2.2 మిల్లీమీటర్ల వర్షపాతం జిల్లాలోని పలు మండలాల్లో శుక్రవారం ఉదయం వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా 2.2 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైందట. 27న నిధి ఆప్కే నికట్ 2.0 కార్యక్రమంలో ఈ నెల 27న నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ పిఎఫ్ కమిషనర్ గణేష్ కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారట. ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపీసీ అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమైపోయాయి. యూనిఫామ్లను సకాలంలో అందించాలి. విత్తన దుకాణాలపై నిఘా పెట్టారు అంటూ ఆ వివరాలు ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు, అమ్మకాలు, స్టాక్ రిజిస్టర్లు పరిశీలన, నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలని హెచ్చరించారట. జాతీయ రహదారిపై లారీ దగ్ధమైంది. 2 లారీలు ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆర్మూర్లోని ఎదురెదురుగా 2 లారీలు ఢీకొని ఒక లారీ దగ్ధమైంది. ఈ ఘటన ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో జాతీయ రహదారి 63 పైన చోటు చేసుకుందంట శుక్రవారం రాత్రి. మొక్కలను సంరక్షించాలి అంటూ ఎడపల్లిలోని మొక్కలను సంరక్షించాలని డిపిఓ తరుణ్ చక్రవర్తి సూచించారట. రైళ్లలో చోరీలను అరికట్టేందుకు కృషి, రైళ్లలో చోరీలు నేరాలు నిరోధాన్ని చర్యలు తీసుకోవాలని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సికింద్రాబాద్ డివిజన్ ఐజీ అరోమా సింగ్ ఠాకూర్ సూచించారట. మరమ్మతుల పనుల నిర్లక్ష్యం, కోతకు గురైన కప్పల వాగు, పెద్ద వాగులపై నిర్మించిన చెక్ డ్యాంలు రిపేర్ చేయడంలో కాంట్రాక్టర్లు అలసత్వం అని చెప్పేసి చెప్తున్నారు. నూతన న్యాయ చట్టాలపై అవగాహన. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ లో నూతన న్యాయ చట్టాల మీద పోలీస్ సిబ్బందికి శుక్రవారం అదనపు డీసీపీ కోటేశ్వరరావు అవగాహన కల్పించారట. సోనియాను ఆహ్వానించడం సరికాదు అంటూ ఆమె తెలంగాణ తల్లి ఎలా అవుతుంది? కాంగ్రెస్ నేతలకు అర్బన్ బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూటి ప్రశ్న వేశారట. ఎంపీపీ, వైస్ ఎంపీపీ పదవులు ఏకగ్రీవం, 2 పదవులు కాంగ్రెస్ కైవసం. ఉపాధి కూలీలకు రోజుకు ₹600 చెల్లించాలి అంటూ ఆవార్తిచ్చారు. పశు వైద్య శిబిరం. ఓరాఓరిగా క్యారం పోటీలు జరుగుతున్నాయి. ఆల్ ఇండియా క్యారం పోటీలు జిల్లా కేంద్రంలో ఓరాఓరిగా కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యేలను కలిసిన కాంగ్రెస్ నాయకులు సిరికొండలో చోరీకి గురైన ఫోన్లో అందజేత, విత్తన దుకాణాలు తనిఖీ, మురికి కాలువలో చెత్త వేయొద్దు అంటూ ప్రజలు చెత్తని మురికి కాలువలో వేయకుండా ఇంటింటికి వచ్చే మున్సిపల్ సిబ్బందికి అందించాలని 2వ వార్డు కౌన్సిలర్ సంగీత అన్నారు అనే వార్తిచ్చారు. త్వరితగతిన మరమ్మతులు చేపట్టాలి. మేస్టర్లకు బీమా బాండ్లు పంపిణీ. లాభాల సాగుకు ఉత్సాహం. సీజన్కు నెల రోజుల ముందే పసుపు సాగు పనులు ప్రారంభం. పెరగనున్న సాగు విస్తీర్ణం. ఈ ఏడాది రికార్డు ధర పలికిన పసుపు అని చెప్పేసి ఆంక్షనిచ్చారు. జీవన్ రెడ్డి మాల్ రీఓపెన్. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారట. రైతు ప్రయోజనాలు లక్ష్యంగా ముందుకంటూ మార్కెటింగ్ శాఖ ఆర్జేడీ సయ్యద్ ఇఫ్తిఖర్ సబీబ్ తెలిపారట. ఎలుగుబంటి సంచరిస్తుంది అంటూ లింగంపేటలోని నీటి కోసం పంట చేలల్లోకి భయోందలలో బోనాల్ గ్రామ ప్రజలు. వ్యవసాయ భూమి క్రీడా మైదానం అంటూ బాల్కొండకు సంబంధించిన వార్తిచ్చారు. ప్రభుత్వ హామీలను నెరవేరుస్తుంది. వాహనాలు వేలం నిర్వహించారు ఆర్మూర్ పట్టణంలోని. అలాగే ముగిసిన కేంద్ర బృందం పర్యటన. క్రైమ్ కారణం చూసుకుంటే బాధ్యత గొడవపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన రామారెడ్డిలో చోటు చేసుకుంది. ట్రాక్టర్లు సీజ్ చేశారు మద్నూరులో. స్వగ్రామానికి చెందిన మృతదేహం మాచారెడ్డి. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన నవీపేటలో చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో ఆవు మృతి చెందిన ఘటన రామారెడ్డి. ఒకరు ఆదర్శమైన ఘటన నందిపేట్. 4 రిమాండ్ అంటూ ఆ వివరాలు ఇచ్చారు. టీటీడీసీలో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఘటన. రికార్డులు, ఫర్నిచర్ దగ్ధం. ₹5 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందట. అలాగే అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఎల్లారెడ్డిలో ఆ వివరాలు ఇచ్చారు. గంట వ్యవధిలోనే తండ్రి కూతురు మృతి. వీరన్నగుట్టలో విషాద ఛాయలు. గంట వ్యవధిలోనే తండ్రి కూతురు మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం వీరన్నగుట్ట తాండాల్లో చోటు చేసుకుందట. ఇప్పుడు మరోసారి ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. Guru
పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూస్తే విద్యార్థుల యూనిఫామ్లు సకాలంలో అందించాలి అంటూ ఆ వార్తనిచ్చారు. అలాగే ప్రైవేట్ ఆసుపత్రులు ఇష్టారాజ్యం అయిపోయాయి అంటూ ప్రధాన హెడ్లైన్ గా హైలైట్ చేస్తూ ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ ఆసుపత్రులు నిర్వహణ, సరిపడ వైద్యులు లేకుండా రోగులకు చికిత్స, మౌలిక వసతులు లేకుండానే వైద్య సేవలు, అధిక ఫీజులు వసూలతో నిలువు దోపిడీ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తనిఖీలు కరువు, జిల్లా ప్రైవేట్ ఆసుపత్రుల సేవలపై దృష్టి పెట్టిన కలెక్టర్. క్రీడా అసోసియేషన్లో ఏకఛత్రాధిపత్యం, 20 ఏళ్లకు పైగా ఒకే పదవిలో కొనసాగుతున్న వైద్యం, వయసు నిండిన వారితోనే అసోసియేషన్ల నిర్వహణ, క్రీడా అసోసియేషన్లను వదలని సీనియర్లు, ఆది నుంచి ఇప్పటి వరకు వార్దే పెత్తనం, అసోసియేషన్లో యువతకు దక్కని చోటు అంటున్నారు. పచ్చని తివాచి పరిచినట్లు గుర్రపు డేకాతో నిండిన కాలూరు ఊర చెరువు అంటూ ఆవిరాలు ఇచ్చారు. ఏటకేలకు తెచ్చుకున్న జీవన్ రెడ్డి మాల్, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో మాల్ రీఓపెన్, వారం రోజుల్లోగా అద్దె బకాయిలు చెల్లించకుంటే తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఆర్టీసీ అధికారులు తెలిపారట. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం, పరీక్ష రాసిన 3330 మంది విద్యార్థులు, పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన డిఐఈఓ అంటూ ఆ వివరాలు ఇచ్చారు. వెచ్చర్ల అనుమతిలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలి, ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి, అలాగే రైతులు విత్తనాలు కొనే ముందు పలు జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఆవిరాలు ఇచ్చారు. పుష్కర కాలం దాటినా పురోగతి శూన్యంగా ఉంది. లక్కంపల్లి సేజ్లో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. అప్పటి కేంద్ర మంత్రులు ఆదేశాలు ప్రకటనలకే పరిమితం. నేటికి ఏర్పాటు కాని రాని పరిశ్రమలు, ఉత్సవ విగ్రహాలుగా కోల్డ్ స్టోరేజ్లు, గోదాము, ఉద్యోగాల కోసం నిరుద్యోగులు, బాధితులు ఎదురుచూపులు, పట్టింపు లేని ప్రజాప్రతినిధులు అని చెప్పేసి అవార్డు ఇచ్చారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వకుండా చూడాలి, డిప్యూటీ DM&HO డాక్టర్ రమేష్ తెలిపారు. విత్తనాలు కొనుగోలు చేసే ప్రతి రైతుకు రసీదు ఇవ్వాలి, విత్తన మేళకు అనూహ్య స్పందన, ఇసుక టిప్పర్ పట్టివేత, మామిడిపల్లిలో ముగిసిన లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు, ఉత్సాహంగా దోబిఘట్ నీటి కుండిలో జలకలాడుతున్న విద్యార్థులు, దోస్తు ద్వారా అడ్మిషన్లు ఊరూరా ప్రచారం చేస్తున్నారు. బ్యాంక్ ఖాతాలో రూపాయలు 456 ఉంచుకోండి, లేకపోతే వెంటనే జమ చేసుకోండి. మే 31లోగా ఖాతాల నుంచి ఎంపిక చేసిన బీమా నిమిత్తం డబ్బులు డెబిట్, ఖాతాదారులకి ఇప్పటికే బ్యాంకుల నుంచి సందేశాలు వస్తున్నాయట. అధిక ఆదాయం సమకూర్చుకునేలా చర్యలు, జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ చెప్పారు. నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ధ్యేయమంటూ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడారట. చట్టాలపై అవగాహన పెంచాలి, షార్ట్ సర్క్యూట్తో పైలు దగ్ధమయ్యాయి, వాహనం ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన రెంజల్లో. అలాగే మూగజీవాలకు వైద్య సేవలు అందించాలి. లక్ష్మీ గణపతి ఆలయాన్ని సందర్శించిన పీఠాధిపతులు, సొసైటీలో చిలుగు విత్తనాలు సిద్ధంగా ఉన్నాయి, ఆహార విక్రయ దుకాణాలు తనిఖీ చేశారు. ఘనంగా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని సోనియామను ఎలా ఆహ్వానిస్తారంటూ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ తెలిపారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూస్తే, ప్లాస్టిక్ పై సమరం, మున్సిపల్ అధికారులు కదలిక మొదలైంది. మొన్న ఎల్లారెడ్డిలో, నిన్న ఇందూరులో అడావిడి. ప్లాస్టిక్ వాడితే జరిమానా విధిస్తామని హెచ్చరిక జారీ చేశారట. 4 రోజుల తంతు తర్వాత శరమామూలే. కవర్ల తయారీపై కన్నేస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఇంటర్ అడ్వాన్స్డ్ పరీక్షలు శురువయ్యాయి. ప్రశాంతంగా పాలిసెట్ పరీక్ష నిర్వహించారు. ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి అంటూ కామారెడ్డి కలెక్టర్ జితేశ్వర్ పాటిల్ తెలిపారు. నాటి బలిదేవత నేడు తెలంగాణ తల్లి ఎట్లయింది, ఉద్యమాన్ని అణచాలని చూసింది ఆనాటికి కాంగ్రెస్ నేతలు కాదా, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడారు. ఊరంతా కరెంటు షాక్, సబ్స్టేషన్ ఎదుట గ్రామస్తులు ఆందోళన, ఆ వివరాలు ఇచ్చారు. రాజంపేట మండలంలోని పలు గుట్ట తాండాలోని పలు ఇళ్లకు విద్యుత్ సరఫరా కావడంతో పలువురు గాయాల పాలయ్యారట. మొదటి రోజే విత్తనాల కొరత, తూతూ మంత్రంగా చిలుగు పంపిణీ, విత్తనాలు అందక అన్నదాత ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. TTDCలో షార్ట్ సర్క్యూట్, రికార్డులు దగ్ధమయ్యాయి అంటూ ఆ వివరాలు ఇచ్చారు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.